మావా కలియుగంలో కర్ణుడు ఎలా వచ్చాడు మీకు తెలుసా? రీసెంట్‌గా రిలీజ్ అయిన 'కల్కి 2898 ఏడీ' మూవీలో కలియుగంలో కర్ణుడు వస్తాడని చూపించారు భయ్యా. ఇది ఎంతవరకు నిజం? అయితే చాలామంది ఈ సీన్స్‌ని ఎంజాయ్ చేస్తున్నారు భయ్యా. ఇంకొంతమంది ఖండిస్తున్నారు కూడా. పురాణాల ప్రకారం మహాభారతం ఎండింగ్‌లో కర్ణుడు తనువు చనువు సాధిస్తాడని క్లియర్‌గా ఉంది భయ్యా. కానీ అశ్వత్థామకు చావు లేదని సాక్షాత్తు శ్రీకృష్ణుడే శపిస్తాడు. అలాంటప్పుడు కర్ణుడు ఎలా పుడతాడనేది చాలామంది ప్రశ్న. దీనికి సంబంధించి రీసెంట్గా డైరెక్టర్ నాగేశ్వన్ గారు ఒక ఇంటర్వ్యూలో ఏమన్నారంటే, కల్కి 2898 ఏడీ మూవీ ఒక ఫిక్షనల్ మూవీ. కలియుగం ఎప్పుడు అంతమవుతుందో తెలియదు. ఒకవేళ అయ్యుంటే ఇలా ఉంటుందేమో అనే విజన్తో తీసాం. అయితే మేము ఇలానే కలియుగం ఉంటుంది అండ్ మహాభారతం తీస్తున్నామని ఎక్కడా చెప్పలేదు. ఇంకా కర్ణుడి విషయానికి వస్తే కర్ణుడు ఒక గొప్ప యోధుడు. మహాభారతంలో చెడు కోసం పోరాడు, ఇప్పుడు మంచి కోసం పోరాడుతున్నాడు అని ఎలా ఉంటుందో అనే కాన్సెప్ట్ ద్వారా తీసామని క్లియర్ కట్గా చెప్పేశారు భయ్య. అయితే కర్ణుడి పాత్ర కోసం మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.